హాయ్ 2026 మామ ఫిబ్రవరిలో అబిడ్స్ బ్రాంచ్లో ఉంది బార్బిక్యూ నేషన్ ఆఫర్ ఉంది. జస్ట్ 440 రూపీస్ అంట. వెళ్దాం, కుమ్ముదాం, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇప్పుడైతే నేను డైరీ ఫామ్ మన బోయిన్పల్లి దగ్గర అయితే ఉన్నా మామ. చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉంది, మస్తు ఉంటుంది మామ. ఇదంతా మనకు డిఫెన్స్ ఏరియానే. సో మంచిగా చెట్లు బాగుంటుంది, పీస్ఫుల్ ఏరియా ఇది. ఇంకా రైట్ సైడ్ పోతే మనకు సుచిత్ర, కోంపల్లి, మేడ్చల్ సైడ్ వెళ్ళిపోతాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు బోయిన్పల్లి అదే హైవే వస్తుంది మనకు, చెక్ పోస్ట్ అంటారు. ఇంకా ఓల్డ్ అయినా న్యూ అయినా మామ చాలా పెద్ద ఏరియా, ఎప్పుడో డెవలప్ అవ్వాలి. కానీ ఏంటంటే డిఫెన్స్ ఏరియా ఇంకోటి అది ఎక్కువ ఉంటుంది, అందుకే ఇది అంతగా మనకు డెవలప్ అవ్వలే ఎక్కువ. ఇంకా చూసుకుంటే మళ్ళీ కోంపల్లి బాగానే డెవలప్, ఎందుకంటే అక్కడ డిఫెన్స్ ఏరియా లేదు. ఇక ఇది చూసుకుంటే ఇక్కడ బ్రిడ్జ్ మామ, ఇది 2 ఏళ్ళు అయిపోయింది బ్రిడ్జ్ కట్టడు. అది తెలిసి ఇది ఇంకొక 2-3 ఏళ్ళు అవుతుందేమో ఫినిష్ అవ్వడానికి. సో టైం పడుతుంది, కానీ మస్తు ఉంటుంది. ఇది అయిపోయిందంటే జస్ట్ ఒక 5 మినిట్స్లో బోయిన్పల్లి నుంచి కోంపల్లికి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ వల్ల మస్తు బెనిఫిట్సే మామ, ఎందుకంటే ఇది హైవే కదా, నేషనల్ హైవే కదా. సో మస్తు ఉంటుంది. ఇంకా ఫైనలీ మన బార్బిక్యూ నేషన్ అబిడ్స్ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినా మామ. మెన్యూ చూసుకుంటే ఎట్లా ఉంది మామ, వెజ్ ఏమో 399, 329, 429 ఉంది. నాన్ వెజ్ 399, 449, 479. ఇది నా సెకండ్ విజిట్ బాబా, సెకండ్ టైం వస్తున్నా నేను. సో ఎందుకంటే ఇలా ఆఫర్ ఇంకా కంటిన్యూ ఉందంట. ఇది ఓన్లీ అబిడ్స్ హైదరాబాద్లోనే ఉంది మామ, మన ఇండియాలో. ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇది ఎక్కడ, ఇది మాకేమో ఆఫర్ ఏమో కనబడట్లేదు. ఇది ఓన్లీ అబిడ్స్ హైదరాబాద్లోనే ఉంది మామ, బార్బిక్యూ నేషన్. దీంట్లో ఏంటంటే ఈ బార్బిక్యూ నేషన్లో ఇది చాలా ఆఫర్లో ఉంది కాబట్టి, ఇంకా తక్కువ ప్రైస్ కాబట్టి దీంట్లో మనకు గ్రిల్ అనేది ఉండదు మామ. ఇంకోటి ఫ్రాన్స్ అనేది ఉండదు, మటన్ అనేది ఉండదు. రెస్టారెంట్ చూసుకుంటే కొంచెం పెద్దదే మామ, మరీ అంత చిన్నదేం కాదు. ఇక అక్కడి నుంచి అక్కడ వరకు ఉంది. నాకు తెలిసి అబిడ్స్ హైదరాబాద్ బార్బిక్యూ నేషన్ మామ, ఇది నాకు తెలిసి ఇది ఎప్పటికీ 440, 399 ఉంటుంది మామ. ఇక్కడ నాకు తెలిసి లైఫ్ లాంగ్ అనుకుంటా ఇది ఆఫరు. సో ఓన్లీ ఈ బ్రాంచ్లోనే. ఇంకా చూసుకుంటే ఇక్కడ సూప్లు ఉన్నాయి, డిఫరెంట్ సూప్లు అయితే ఉన్నాయి. ఇంకా ఇది చూసుకుంటే మనకు వెజ్ బిర్యానీ, ఇది బాగుంది. వెజ్ బిర్యానీ స్మెల్ అయితే బాగా వస్తుంది, ఫ్రెష్గా ఉంది. ఇంకా చూసుకుంటే మనకు రైస్ ఇంకా పప్పు మామ. సో వెజిటేరియన్ వాళ్ళకు ఇది. సో నాకు తెలిసి వెజిటేరియన్ వాళ్ళకు అంత ఎక్కువ ఏం లేవు ఇక్కడ. ఇంకా ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి ఇది పన్నీర్ మామ రైట్ సైడ్, ఇదేమో లెఫ్ట్ సైడ్ది కూడా వెజ్ కర్రీయే. ఇంకా చూసుకుంటే మనకు ఇదేంది, ఇది నూడిల్స్ మామ. మనకు ఇదేమంటారు, చైనీస్ నూడిల్స్. బాగుంది, స్మెల్ కూడా మస్తు వస్తుంది, షెజ్వాన్ స్మెల్. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉన్నాయి మామ అన్ని సలాడ్స్, డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి. క్యారెట్ ఉంది మనకు, బీట్రూట్ ఉంది మనకు, అదేమంటారు ఇంకోటి చూసుకుంటే ఇదేమో చికెన్ మామ, చికెన్ కర్రీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా బాగుండే. ఇదేమో ఫ్రైడ్ రైస్ మామ, చికెన్ ఇంకా ఎగ్ ఉంది దాంట్లో ఫ్రైడ్ రైస్లో. ఇదేమో చూసుకుంటే మనకు చికెన్ బిర్యానీ. సో నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు కూడా నేను అదే అడిగిన, మాకు హైదరాబాద్ చికెన్ బిర్యానీ కావాలని. వాళ్ళు ఏమంటారంటే బార్బిక్యూ వాళ్ళు పక్కా హైదరాబాదీ చికెన్ బిర్యానీ అయితే ఎక్స్పెక్ట్ చేయకని చెప్పినారు నన్ను. ఇక్కడ చూసుకుంటే మనకు గులాబ్ జామున్ ఉంది మామ. ఇంకా చూసుకుంటే మనకు ఇవేంది కేక్స్ ఉన్నాయి, డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి మనకు. ఐస్ క్రీమ్స్ చూసుకుంటే స్ట్రాబెరీ ఒకటే ఉంది మామ, లాస్ట్ టైం వచ్చినప్పుడు మ్యాంగో కూడా ఉండే. ఇంకా చూసుకుంటే టేబుల్ మీట్ రాగానే మనకైతే సర్వ్ చేస్తున్నారు మామ. ఇది చూసుకుంటే మనకు క్రిస్పీ ఫిష్ ఫ్రై అంట బాబా. సో ఇవి లాస్ట్ టైం కూడా మస్తు దంచిన చాలా బాగుండే. ఇంకా ఎక్కువ టేబుల్ మీద వీళ్ళు సూప్ కూడా సర్వ్ చేసారు. సో లాస్ట్ టైం అయితే నేను వేసుకొని వచ్చిన అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక కార్న్ మామ, ఈ క్రిస్పీ కార్న్ అయితే మనకు ఏ బార్బిక్యూ నేషన్ వెళ్ళినా, ఏ అబ్సల్యూట్ బార్బిక్యూ వెళ్ళినా, ఎక్కడ బఫెట్కి వెళ్ళినా పక్కా ఉంటుంది అది. ఇంకా చూసుకుంటే మనకు గ్రీన్ చట్నీ కూడా ఇచ్చిండు మామ ఈసారి. లాస్ట్ టైం గ్రీన్ చట్నీ ఏం లేకుండే. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మామ. మన క్రిస్పీ ఫిష్ ఫ్రై ఇంకా మన కార్న్. ఈ కార్న్ ఎప్పుడు ఎందుకు చెప్పాలి మామ, తిన్నప్పుడల్లా నాకు ఒక పెగ్గేసి తింటే బాగా అనిపిస్తుంది. వీళ్ళ టైమింగ్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ 12 to 4:30 మనకు ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ ఏమో మళ్ళీ ఈవినింగ్ 6 to నైట్ 11:30 వరకు. సో మొత్తం 2 బ్యాచెస్ ఉంటాయి ఏ బఫేకి వెళ్ళినా కూడా మనకు. సో వీళ్ళది కూడా అదే. ఇంకా చూసుకుంటే ఇప్పుడైతే నేను మన ఫిష్ క్రిస్పీ ఫ్రై అయితే ట్రై చేస్తా బాబా. లాస్ట్ టైం కూడా దంచిన నాకు తెలిసి 3 ప్లేట్లు తిన్నా బాబా. మొత్తం ఒక 2 కేజీల దాకా తినుంటా. ఈ క్రిస్పీ ఫిష్ ఫ్రై అయితే పక్కా నేను రికమెండ్ చేస్తాం మామ, పక్కా తినాలి ఇక్కడికి వస్తే. ఇంకా ఇక్కడ చూసుకోవడం మనకు చికెన్ వింగ్స్, బార్బిక్యూ చికెన్ వింగ్స్ చార్కోల్ మామ, బొగ్గులలో గాలబెట్టినాయి. సో కొంచెం మాడినట్టు ఉన్నాయి కానీ బాగానే రుచిగా ఉంది మామ. ఇక చార్కోల్ అన్నప్పుడు మాడతాయి పక్కా. సో మంచిగా ఉంటుంది బాబా, ఇది కూడా రికమెండ్ చేస్తాను నేను, పక్కా ట్రై చేయాలి ఇక్కడికి వస్తే. ఇంకోటి ఫిష్ వింగ్స్, చికెన్ ఇంకా ఫిష్
ఫిష్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఓన్లీ ఇవే నాన్ వెజ్ ఇవే కానిచ్చేద్దాం అనుకుంటా. తక్కువ తిని వెళ్ళిపోదాం అనుకుంటా. కాల్ వచ్చింది మామ. నేనేమో హ్యాపీగా వచ్చి మంచి తిందామని వస్తే ఇక ఇప్పుడేమో మంచిగా వచ్చి ప్రశాంతంగా తిందామంటే ఏదో కాల్ వస్తుంది, ఏదో పని పడుతుంది. ఇంకా చూసుకుంటే ఇది బార్బిక్యూ స్పైసీ చికెన్ అంట మామ. నాకైతే స్పెషల్గా తెచ్చి ఇచ్చిండు. మన వస్తుంది మామ. స్పైసీగా ఉంది, మెత్తగా ఉంది, జ్యూసీగా ఉంది. ఇంకా చికెన్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందో, బాగుంది. ఇంకోటి చూసుకుంటే ఇక నూడిల్స్ మామ. ఇక ఈ చైనీస్ నూడిల్స్ అయితే పక్కా తినాల్సిందే. నూడిల్స్ ఎంత ఫేవరెట్ అంటే వీక్లీ 2-3 సార్లు అయితే తింటా మామ నేను బయట రెస్టారెంట్లలో. ఇక మళ్ళీ బార్బిక్యూ వచ్చినప్పుడు తినొద్దా, పక్కా తినాలి కదా. సో బాగుంది మామ. నూడిల్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం మంచిగా నార్మల్గా ఉంది మామ. అంత స్పైసీ లేదు, ఏం లేదు, ఓవరని తినొచ్చేది. సో యూనివర్సల్ నూడిల్స్ బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయాలా. నీ తిన్నా ఇక ఫైనలీ లాస్ట్లో అన్నం అయితే తినాల్సిందే మామ. సో బిర్యానీ అయితే తింటున్నా. చూసుకుంటే టేస్ట్ అయితే బాగానే ఉంది మామ. మరీ మన హైదరాబాదీ బిర్యానీ అయితే అంత ఎక్స్పెక్ట్ అయితే చెయ్యొద్దని చెప్పినారు, మరీ అంత కాదు. కానీ ఓకే, బాగానే ఉంది, తినొచ్చు ఒకసారి. ఇంకా చూసుకుంటే ఇక ఐస్ క్రీమ్ మామ. నా ఫేవరెట్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. లాస్ట్ టైం అయితే వాడు మ్యాంగో కూడా పెట్టుండే. సో ఇవైతే 2-3 కప్పులు తింటా ఇప్పుడు ఎట్లన్నా. నాకైతే వర్త్ ఇట్ అనిపించింది మామ. ఎందుకంటే బయటకు పోయి ఒక బిర్యానీ తింటేనే 200-300 ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్.